తీరా చూస్తే అది కాస్త తుస్సంది. దానివల్ల మరికొంత అప్పులు పాలయ్యాడు. అదే ఫస్ట్ కర్ణాటక సెటిల్మెంట్, ఫస్ట్ బెంగళూరు సెటిల్మెంట్ అది ఫెయిల్ అయ్యి కొంత అప్పులు పాలయ్యాడు. రెండవది రంగురాళ్ళ అది ఫెయిల్ అయ్యి మళ్ళీ కొంత అప్పులు పాలయ్యాడు. వజ్రాలు అనేది ఈ రెండిటి అప్పుల ఇంపాక్ట్ తన పక్కన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, అతను వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇట్లాంటి టైంలో తన చేతిలో ఉన్న ఆస్తి అమ్ముకోవడంతో పాటు మిగతా వాళ్ళకి ఏది అమ్మాయికి ఇచ్చేయాలనుకున్నాడు. అందులో తేల్చాల్సింది పాయింట్ అసలు తేల్చారా? రేపు కేసు కొట్టేయడానికి అదే కారణం అవుతుంది. దాంట్లో తేలింది ఏంటది? ఒక కాగితం కోసం మా కాళ్ళు పట్టుకున్నాడు చంపిన వాళ్ళు చెప్పింది అదే కదా. ఆ కాగితం ఏంటో ఈ రోజు వరకు బయటికి చెప్పారా? ఒక కాగితాలు, ఆ కాగితం అదంతా ఇల్లంతా ఎందుకు ఖాళీ చేశారు? అదంతా సామాన్లన్నీ కిందకెందుకు పడేశారు? ఒక కాగితాలు ఏమిటి? ఆ కాగితం అది నోటరే అంటున్నారు, విల్లు అంటున్నారు. ఆ కాగితాలే కదా వెళ్ళిపోయినాయి. ఆ కాగితాలు ట్రేస్ చేశారా? అది ట్రేస్ చేసే లోపు అధికారిని వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చిన రామ్ సింగ్ కేసు మొత్తాన్ని ఇంకో రూట్లోకి తీసుకెళ్ళాడు. ఆ రూటే ఫెయిల్ అయ్యింది. కేసు అయితే నమోదైంది, ఆ రూట్లోనే కేసు కట్టారు. కానీ అసలు అక్కడ మారిపోయింది కదా ఇష్యూ. దానివల్ల ఈ రెండింటి చూసింది కోర్టు. ఎందుకంటే ఆవిడ చేసిన తెలివైన